నమస్తే తెలుగు వారి మన సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఆస్క్ యువర్ డాక్టర్ ది ఎన్ఆర్ఐ హెల్త్ షో. మనం ఆల్మోస్ట్ అన్ని బర్నింగ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. ఈసారి ప్రపంచం మొత్తం డిస్కస్ చేసుకుంటున్న బర్నింగ్ టాపిక్ సునీత విలియమ్స్. సునీత విలియమ్స్ దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండి భూమి మీదకి వచ్చారు 9 నెలల తర్వాత. అయితే ఈ నేపథ్యంలో ఆమె మానసికంగా, ఆమె శారీరకంగా, ఆమె హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉండబోతోంది, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు దామోదర్ నేరేల గారు, ఎండి ఫిజిషియన్ ఫ్రమ్ అట్లాంటా. హలో సార్. హాయ్ అండి. హాయ్ సార్. సునీత విలియమ్స్ గారు దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో భూమి మీదకి వచ్చేసారు కదా. సో అసలు యాక్చువల్ గా టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీత విలియమ్స్ గారి అసలు బయోగ్రఫీ ఏంటి, అసలు ఆమె లైఫ్ స్టైల్ ఏంటి అంటారు, బ్రీఫ్ గా చెప్పండి. షూర్ అండి. ఇట్స్ ఎ గ్రేట్ హానర్ యాక్చువల్లీ. సునీత విలియం గారి గురించి మనం డిస్కస్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. యాక్చువల్లీ ఇట్స్ ఎ హానర్ ఫర్ మీ. ఆమె చాలా అమేజింగ్ పర్సన్ యాక్చువల్లీ. సైన్సే కాదు, చాలా యాంగిల్స్లో చాలా మార్గదర్శకం అంటారు కదా. షీఈస్ రోల్ మోడల్ ఎంటైర్ వరల్డ్ యాక్చువల్లీ. మన ఇండియన్ ఒరిజిన్ కావడం మన రియల్లీ అదృష్టము. సో క్లుప్తంగా సునీత గారు 1965లో యుఎస్లో జన్మించారు. మ్యాసచ్యూసెట్స్ అనే స్టేట్లో జన్మించారు. ఆమె ఇప్పుడు ఏజ్ 59 ఇయర్స్. వాళ్ళ ఫాదర్ ఫ్రమ్ గుజరాత్ అన్నట్టు, దీపక్ పాండ్యా అని. సో అతను న్యూరో అనాటమీ స్పెషలైజేషన్ చేశారు ఇక్కడ. సో అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సునీత వాళ్ళ అమ్మ యాక్చువల్లీ ఫ్రమ్ అమెరికన్ స్లో కంట్రీ నుంచి. సో వీళ్ళిద్దరి డాటర్ అన్నట్టు సునీత గారు షీఈస్ వెరీ బ్రైట్. అండ్ ఆమె విలియమ్స్ అని అమెరికన్ ని మ్యారేజ్ చేసుకున్నారు. బట్ ఆమె ఆల్వేస్ నేవీ, అతను కూడా హస్బెండ్ కూడా నేవల్ ఆఫీసర్ ఉండే. షీ ఎంటర్డ్ నేవీ అండ్ ఎవెన్చువల్లీ ఆమె ఆస్ట్రోనాట్ గా చాలా రికార్డులు సృష్టించారు యాక్చువల్లీ. ఆమె లైఫ్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇట్స్ అమేజింగ్ అన్నట్టు. సో దీంట్లో బేసికల్లీ మీరు చెప్పినట్టు ఆమె జర్నీ 8 రోజుల కోసం పోయింది యాక్చువల్లీ, కానీ 9 నెలల పైన అక్కడ స్టక్ అయిపోయింది. అంటే ఇట్స్ రికార్డ్ యాక్చువల్లీ. ఒక ఫీమేల్ యాక్చువల్లీ ఇన్ని రోజులు, ఇన్ని సార్లు స్పేస్కి వెళ్ళడము, ఇట్స్ రికార్డ్. ఎవరు చేయలేదు అట్లా. అంటే రష్యన్ ఆస్ట్రోనాట్ ఒక అతను 1000 రోజులు కూడా ఉన్న రికార్డ్ ఉంది, కానీ ఒక ఫీమేల్ చేయడము ఫస్ట్ టైం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నట్టు ఇది. ఆమె గురించి చెప్పాలంటే యాక్చువల్లీ మన జనరేషన్ కాకుండా యంగ్ జనరేషన్, అన్ని జనరేషన్స్ కి రోల్ మోడల్ ఆమె. యాక్చువల్ గా తను అంటే 9 days కన్నా వెళ్ళి 9 months ఉంది కదా సార్. రీజన్ ఏంటంటారు? అన్ని డేస్ ఉండడానికి గల కారణం ఏంటి? రీజన్ ఏంటంటే యాక్చువల్లీ నాసా ఉంది కదా, నాసా ఇక్కడ నుంచి అమెరికాలో ఈ ఆస్ట్రోనాట్స్ స్పేస్ రీసెర్చ్ అంతా నాసా చేస్తుంది. సో నాసా వాళ్ళు ఏం చేశారంటే స్టార్ లైనర్ అనే స్పేస్ షిప్ ఈ బోయింగ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు అన్నట్టు. సో అది ఫస్ట్ టైం. సో స్పేస్కి వెళ్ళాక ప్రాబ్లం ఏమైందంటే అక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ప్లస్ హీలియం గ్యాస్ లీక్ అయింది అన్నట్టు. సో రిటర్న్ రావాల్సిన టైంలో వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఇది రిస్కీ మిషన్ అని చెప్పేసి దాన్ని వాళ్ళు అబార్ట్ చేశారు. సో తర్వాత వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు, కానీ ఫీజిబుల్ కాలేదు. సో అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ నాసా వాళ్ళు స్పేస్ ఎక్స్ అని, ఇప్పుడు మన మస్క్ ఉన్నాడు కదా, ఎలాన్ మస్క్. సో ఇప్పుడు ట్రంప్ రావడము, ట్రంప్ వెరీ క్లోజ్. సో మస్క్ ట్రంప్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోవడం కూడా హెల్ప్ అయింది ఇక్కడ యాక్చువల్లీ. సో ట్రంప్ చెప్పడము, మస్క్ ఇమీడియట్ గా వాళ్ళ స్పేస్ ఎక్స్ త్రూ తీసుకురావడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ వీ హ్యావ్ టు
అప్రిషియేట్ ట్రంప్ అండ్ మస్క్ ఆల్సో టు అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవడము. సో లీవ్ బిహైండ్ ద పొలిటికల్ స్టాఫ్, బట్ ఆ ఎఫర్ట్ ను మనం అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఎక్కడన్నా ఒక 2-3 గంటలు బస్ డిలే అయినా, ట్రైన్ డిలే అయినా, ఫ్లైట్ డిలే అయినా కానీ చాలా రెస్ట్లెస్ అయిపోతుంది, ఇరిటేట్ అయిపోతుంటాం, రెస్ట్లెస్ అవుతారు, వైలెన్స్ అవుతుంటది, కొట్టుకుంటుంటారు. అట్లాంటిది కొన్ని వారాలు, నెలలు, ఆల్మోస్ట్ ఒక సంవత్సరం దగ్గరికి వచ్చేదాకా కూడా ఆమె ఓపికని చాలా మెచ్చుకోవాలి. బ్యారీ ఈజ్ ఆల్సో విత్ హర్, బుచ్ అంటారు బ్యారీ. సో బోత్ ఆఫ్ దెమ్ గ్రేట్ యాక్చువల్లీ. అంటే దీని నుంచి చాలా మనము యాక్చువల్లీ నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే మనం ఎంతో ఇదైపోతుంటాం కదా, తల్లడి వెళ్ళిపోతుంటాము. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఈవెన్ సూసైడ్, వైలెన్స్. సో ఆమె పేషెన్స్ వాళ్ళు అంటే ఇట్స్ నాట్ ఓన్లీ పేషెన్స్, ఇప్పుడు అంటే విల్ టు ఫైట్ అండ్ సర్వైవ్. అన్ని రోజులు బ్రతకాలంటే అది ఉండాలి, ఫైటింగ్ స్పిరిట్ ఉండాలండి. స్టెబిలిటీ కూడా ఉండాలి. పర్సివరెన్స్ రియల్లీ అమేజింగ్, పర్సివరెన్స్ అండ్ డెడికేషన్. ఇప్పుడు అది కూడా ఎక్కడో ఇక్కడ ఈ కంట్రీలోనో ఆ కంట్రీలోనో లేకపోతే ఢిల్లీలో బాంబేలోనో కాదు కదా. బిఫోర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్, ఫస్ట్ వాట్ ఈజ్ యూనివర్స్? ఇప్పుడు మనం ఉన్నది యూనివర్స్ లో కదా. యూనివర్స్ ఈజ్ ఓన్లీ వన్, రైట్? యూనివర్స్ అంటే ఏంది? యూనివర్స్ ఈజ్ ఎవ్రీథింగ్. యూనివర్స్ అనేది మొత్తం అన్ని, ఎవ్రీ మ్యాటర్. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు కదా, ఆ యూనివర్స్ లోనే ప్లానెట్స్ ఉన్నాయి. మన ఎర్త్ ఉంది కదండి, భూమి ఏంటి? భూమి ఒక ప్లానెట్, రైట్? అట్లనే మనకు 9 ప్లానెట్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీకు తెలుసు మూన్, సన్, జూపిటర్, సాటర్న్, ఇవన్నీ ప్లానెట్స్ ఉన్నాయి కదా. ఎర్త్ కూడా ఒక ప్లానెట్. సో దెన్ దెర్ ఈస్ మిల్కీ వే, సోలార్ సిస్టమ్ అంటారు. తర్వాత స్టార్స్, సో మెనీ స్టార్స్. బేసికలీ యూనివర్స్ స్టార్ట్ అయ్యి కూడా బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు, అంటే ఎట్లా స్టార్ట్ అయింది యూనివర్స్ అంటే ఎక్స్ప్లోజన్ వచ్చి స్టార్ట్ అయింది అంటారు. బట్ సో దెర్ ఈస్ యూనివర్స్. అండ్ యూనివర్స్, వాట్ ఈస్ బియాండ్ యూనివర్స్? యూనివర్స్ తర్వాత నథింగ్, ఇట్స్ ఓన్లీ యూనివర్స్. ఈ యూనివర్స్ లోనే అన్ని ప్లానెట్స్ అన్ని ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నామంటే స్పేస్. ఇప్పుడు వీళ్ళు ఉన్నది ఎక్కడ? స్పేస్ లో. స్పేస్ అంటే ఇట్స్ వాక్యూమ్, లైక్ ఇప్పుడు భూమి నుంచి చంద్రుడు, సూర్యుడు, ఇవన్నీ ప్లానెట్స్ ఆర్ ఎవ్రీవేర్ కదా. సో వీళ్ళు దే ఆర్ ఇన్ ఎ స్పేస్ విచ్ ఈస్ ఎ వాక్యూమ్. వాక్యూమ్ అంటే ఇప్పుడు బేసికలీ స్పేస్ కి ఎర్త్ కి ఎన్విరాన్మెంట్ డిఫరెన్సెస్ తెలిస్తే ఈజీ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఎర్త్ లో ఏముంది, మనం బయటికి పోతే గాలి పీల్చుకుంటాం, గాలి కోసం మనము ఇచ్చేయాల్సిన అవసరం లేదు కదా. సో బేసికలీ గాలి అంటే ఆక్సిజన్ కదా మేడం. సో ఆక్సిజన్ ఫ్రీగా దొరుకుతుంది మనకు, ఎన్విరాన్మెంట్ సన్షైన్ ఫ్రీగా దొరుకుతుంది, గ్రావిటీ. సో ఇక్కడ బేసికలీ మన కామన్ గా సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే 3 మేజర్ డిఫరెన్సెస్ స్పేస్ కి మన ఎర్త్ కి. ఒకటి ఆక్సిజన్, అక్కడ ఆక్సిజన్ వెరీ 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 లిటిల్. సో ఇట్స్ నాట్ సస్టైనబుల్ ఫర్ లైఫ్. ఓకే, మనం బతకలేము. సో అదొకటి. గ్రావిటీ, మైక్రో గ్రావిటీ అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఎర్త్ గ్రావిటీ ఉంది కాబట్టి ఏదైనా కాయ వేస్తే కిందికి వచ్చి పడుతుంది, అక్కడ గ్రావిటీ లేదు. అందుకే వాళ్ళు మీరు చూసుంటారు వీడియోలు, ఫ్లై అవుతుంటారు. సో గ్రావిటీ లేదు ఆడ. సో మైక్రో గ్రావిటీ. సో తర్వాత రేడియేషన్, వెరీ హై రేడియేషన్ ఉంటుంది ఆడ. తర్వాత పార్టిక్యులేట్ మ్యాటర్స్ అంటే మీటియోరైట్స్, డస్ట్, అవన్నీ. ఎక్స్ట్రీమ్ వెదర్ ఆల్సో. ఎక్స్ట్రీమ్ వెదర్ అంటే చాలా చల్లగా ఉండవచ్చు, చాలా వేడిగా ఉండవచ్చు. సో ఇవి మేజర్ ఇష్యూస్ అన్నట్టు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ పోయేటప్పుడు ట్రైనింగ్ వాళ్ళకు అక్కడ సస్టైన్ కానీ దే గెట్ ట్రైన్ టు
స్పేస్లో ఉన్నట్టుగా వాళ్ళకి ఇక్కడ సిమ్యులేట్ చేసి ట్రైనింగ్ ఇస్తారు, రైట్? వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ స్పేస్ లాగా క్రియేట్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి పైనకు పంపిస్తారు. సో అక్కడ పోయినాక వాళ్ళకు ఈజీగా ఉండడానికి. సో ఇప్పుడు మళ్ళీ కిందికి వచ్చినాక కూడా ఏం చేయాలి వాళ్ళు? మళ్ళీ అలవాటు పడడానికి టైం పడుతుంది అంటారు కదా, ఎంత టైం పట్టొచ్చు అంటారు? పట్టొచ్చు, ఒక 45 to 60 days పట్టొచ్చు. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆపోజిట్ చేయాలి. ఇప్పుడేమో ఇక్కడ స్పేస్ లో ఎట్లనో వాళ్ళని చేసి పంపారు కదా, యూనో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి, వాళ్ళు కిందికి వచ్చినప్పుడు ఆపోజిట్ ట్రైన్ చేయాలన్నట్టు. వాళ్ళు అక్కడ మీరు లైఫ్ స్టైల్ వీడియోలు చూస్తుంటారు, అక్కడ బేసికలీ ఆక్సిజన్ అక్కడ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఇట్స్ సో మెనీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇక్కడ. ఇప్పుడు మన వాటర్ ఉంది కదా, వాటర్ మీరు కెమికల్ కాంపోజిషన్ H2O అంటారు కదా, అంటే హైడ్రోజన్ మాలిక్యూల్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్ కలిపితే వాటర్ అవుతుంది. సో మన వాళ్ళు సైంటిస్టులు ఏం చేస్తారంటే ఆ వాటర్ని బ్రేక్ చేసి హైడ్రోజన్ని ఆక్సిజన్ని సపరేట్ చేస్తారు. సో అట్లా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ డెవలప్ చేసి, సో దాని వలన వీళ్ళు ఆ స్పేస్ షిప్లో, ప్లేన్లో, యూనో దాంట్లో క్యాప్సుల్లో దే కెన్ బ్రీత్ ఆక్సిజన్ అన్నట్టు అట్లా. సో ఆఫ్ కోర్స్ ఇంకా ఆక్సిజన్ ట్యాంకర్స్, యూనో ఆక్సిజన్ ఇవన్నీ ఉంటాయి కదా పెట్టుకుంటారు. బట్ దట్స్ అ బేసిక్, వాటర్ తోటే ఆక్సిజన్ జనరేట్ అవుతారు అన్నట్టు అక్కడ. ఇంకా వాళ్ళు అన్ని రోజులు మరి గ్రావిటీ లేకుండా ఉండాలంటే కష్టం కదా, ఎట్లా తినాలి, ఎట్లా నడవాలి, ఇవన్నీ ఇట్స్ ఏ అమేజింగ్ ట్రైనింగ్ దే గెట్ త్రూ. సో దానికి మళ్ళీ వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటారంటారు. న్యూట్రిషన్ స్పెషలిస్టులు చాలా రీసెర్చ్ చేసి జనరల్గా ఏం చేస్తారంటే దాన్ని డ్రై చేసేస్తారు, కంప్లీట్లీ డ్రై చేసేస్తారు అన్నట్టు. డ్రై చేసేసి దాంట్లో కూడా ఫుడ్స్ ఎట్లా ఉండాలంటే వాళ్ళకు న్యూట్రిషన్, అడిక్వేట్ న్యూట్రిషన్ కావాలి కదా. ఇప్పుడు ఏమైందంటే గ్రావిటీ లేనప్పుడు మనకు బోన్స్ వీక్ అయిపోతాయండి. సో ఆ బోన్స్ వీక్ కాకుండా ఉండాలంటే కాల్షియం, వైటమిన్ డి రిచ్ ఉన్న ఫుడ్స్ పెట్టాలి, రైట్? సో కాల్షియం, వైటమిన్ డి రిచ్ ఉన్న ఫుడ్స్ డ్రై చేసి, తర్వాత అలాగే కాకుండా ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ తోటి కూడా యూ గెట్ సో మెనీ ప్రాబ్లమ్స్ కదా. తర్వాత ఇంకొకటి ఏంటంటే బేసికలీ అక్కడ మీకు మజిల్ అట్రోఫీ అయిపోతుంది, అట్రోఫీ వీక్నెస్. ఎందుకంటే ఇప్పుడు మజిల్ డిస్యూజ్, మనం ఏదన్నా చేయకపోతే అది ఏమవుతుంది, ఇన్యాక్టివ్ అయిపోతుంది కదా. అట్లనే మజిల్ కూడా మీకు వర్కౌట్ లేకపోతే అది అట్రోఫీ అంటారు. అట్రోఫీ అంటే ఇక సన్నగా అయిపోయి, ఇప్పుడు మనం ఓల్డ్ ఏజ్ అయినాక అవుతారు కదా, అట్రోఫీ వీక్ అయ్యి, సో కాంప్లికేషన్స్ వస్తాయి. ఇవన్నీ రాకుండా కూడా వాళ్ళకి ఫేస్లో ట్రెడ్మిల్, తర్వాత వెయిట్ లిఫ్టింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు రెగ్యులర్గా చేయాలన్నట్టు టు సర్వైవ్. సో దే సో మెనీ థింగ్స్ దే హ్యావ్ టు డూ, టు లివ్ and to come back home safely. So అందుకనే ఈవెన్ మీకు చెప్తే విల్ బి సర్ప్రైజ్, బట్ దే హ్యావ్ టు ప్రిజర్వ్ ద లిక్విడ్స్. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ యూరిన్ కానీ ఇవన్నీ కూడా దే హ్యావ్ టు రీసైకిల్ ఇట్, ఎక్సెప్ట్ ఫీకల్ మెటీరియల్, ఎవ్రీథింగ్. ఈవెన్ మనం శ్వాస తీస్తే కూడా పోయేది కూడా దాన్ని దే కంటైన్ ఇట్ అండ్ రీసైకిల్ ఇట్, సో అండ్ రీయూజ్ ఇట్. సో దట్స్ హౌ దే సస్టైన్ అన్నట్టు. ఎందుకంటే అఫ్ కోర్స్ ఎవ్రీ 60 days కి వాళ్ళకి దే గెట్ సప్లైస్, బట్ వాళ్ళ యూరిన్ ఇవన్నీ కూడా టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. ఫ్రమ్ ఇక్కడ సైంటిస్టులు ఉంటారు కింద, they monitor their levels. So it's very important for a successful mission. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు కొంచెం మెంటల్ గా వచ్చే కాంప్లికేషన్స్ గురించి అట్లా మాట్లాడుకున్నాం. అయితే ఫిజికల్ గా వచ్చేసరికి అంటే ఎర్త్ మీదకి తిరిగి వచ్చేసాక వాళ్ళ చూపు కూడా తగ్గిపోతుంది అనేది మనం వింటూ ఉంటాం కదా. సో అంటే ఆ కంటి చూపుకి సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందంటారు? ఏమవుతుంది అంటే అక్కడ రేడియేషన్ ఎక్స్పోజర్ వలన సెల్స్ ఎఫెక్ట్ అవుతుంది, రక్తనాళాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి, అథెరోస్క్లెరోసిస్ అంటారు, తిక్కాయి. సో ఏమైతే సర్క్యులేషన్ ప్రాబ్లం కూడా అవుతుంది. సర్క్యులేషన్ ప్రాబ్లం అయ్యేసరికి దే మే గెట్ ఎ మినీ కైండ్ ఆఫ్ స్ట్రోక్స్ లాగా కూడా రావచ్చు అన్నట్టు, థ్రాంబోసిస్ వచ్చి. సో ఇక్కడ సర్క్యులేషన్ ప్లస్ ఆర్బిసి ప్రొడక్షన్
బ్లడ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది అన్నట్టు. తర్వాత హార్ట్ ఫంక్షన్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఏమైందంటే బీపీ పడిపోతుంది, పైన ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది, హార్ట్ రేట్ పడిపోతుంది. హార్ట్ కూడా మజిలే కదా, హార్ట్ సైజ్ కూడా ష్రింక్ అయిపోతుంది. సో వీటన్ని ఎఫెక్ట్స్ వలన ఏమైందంటే ఐస్ చూపు కూడా ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద పీపుల్కి చూపు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీని వలన డిజినెస్ రావడము, ప్లస్ అన్స్టడీ అంటే సరిగా స్ట్రైట్గా నిలబడలేకపోవడము, వాక్ చేయకపోవడం కూడా ఇష్యూస్ వస్తాయి అన్నట్టు. ఇది మనం డిస్కస్ చేసినట్టు ఏమైందంటే బోన్ డెన్సిటీ ఈజ్ ఇంపార్టెంట్. బోన్ డెన్సిటీ ఎస్పెషల్లీ ఇక్కడ సునీతా విలియంకి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే యాజ్ అ ఫిమేల్ మెనోపాస్ తర్వాత షీ ఈజ్ పోస్ట్ మెనోపాసల్ కదా, కాబట్టి ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఉమెన్ కి మెనోపాస్ వరకు ప్రొటెక్షన్ ఉంటుంది, దాని తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి బోన్ డెన్సిటీ ఇంకా పడిపోతుంది. అందుకనే వాళ్ళకి కాల్షియం, వైటమిన్ ప్లస్ ఈవెన్ ఈస్ట్రోజన్ రిప్లేస్మెంట్ కూడా, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మజిల్స్ వీక్. ఇప్పుడు మీకు ఎప్పుడు కానీ ఇప్పుడు మన లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఫ్రాక్చర్స్ ప్రివెంట్ చేయాలంటే మజిల్స్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే స్లిప్ అయి పడ్డాం అనుకో, మజిల్స్ వీక్ ఉంటే బోన్స్ ఇమీడియట్ గా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే ఇక్కడ ఏంటంటే రెండు మజిల్స్ వీక్ అవుతున్నాయి, బోన్స్ వీక్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ద నో గ్రావిటీ. నడవడానికి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫ్లై చేస్తూ ఉంటారు కదా, మనం చూసాము. సో వాళ్ళు అక్కడ నడవడానికి సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లీస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ ఎట్లుంటుంది అంటే వాళ్ళని క్వారంటైన్ చేస్తారండి. ఎందుకంటే ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు మన కోవిడ్ టైంలో మనకు తెలుసు కదా, రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మనం. సో ఇప్పుడు వీళ్ళకి ఇన్ని రోజులు స్పేస్ లో ఉన్నారు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అనదర్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇమ్యూనిటీ. సో వాళ్ళు ససెప్టబుల్ టు డిసీజెస్ అన్నట్టు. అందుకనే వాళ్ళు కొన్ని రోజులు ఐసోలేషన్ లో పెడతారు, వాళ్ళని క్వారంటైన్ అంటారు చేసి. ఇప్పుడు ఏమైందంటే సో మీరు చూసే ఉంటారు, వాళ్ళు క్యాప్సూల్లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు చూసారా వీడియో? అమేజింగ్ కదా. యాక్చువల్లీ ఆ క్యాప్సూల్ ల్యాండ్ అయినాక డాల్ఫిన్స్ అన్ని సర్కిల్ చేస్తున్నాయి, చూసారా? అది యూ హ్యావ్ టు వాచ్. ఇట్స్ సో అమేజింగ్. అంటే డాల్ఫిన్స్ ఆర్ ఆల్సో వెల్కమింగ్. సో దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ద నేచర్, అంటే యూనివర్స్ లో. సో డాల్ఫిన్స్ they were happily circling around the capsule. I saw it on the TV. So it's a beautiful scene. I was so pleased to see. So అంటే నేచర్ ఈజ్ ఆల్సో వెల్కమింగ్ దెమ్. అంటే సో ఇప్పుడు వాళ్ళని క్యాప్సూల్కి వెళ్ళి తీసినప్పుడు వాళ్ళు నిలబడలేని పరిస్థితి. సో వీల్ చైర్ మీద తీసుకెళ్లారు వాళ్ళని. అట్లీస్ట్ 45 to 60 days పడుతుంది టు గెట్ బ్యాక్ టు దేర్ ఓన్ సెల్ఫ్, అండ్ మేబీ లాంగర్, ఎందుకంటే depending on each person is different kada. So it takes time, but people in the mundu they did fine, and hopefully here also ikkada kuda mana vallu kuda they will be should be fine. So science chala develop ayindi kabatti there is so many ways they can get help. సో అయితే వాళ్ళ బోన్స్ కి సంబంధించి, వాళ్ళ కండరాలకు సంబంధించి ఏమైనా బోన్స్ లో చేంజ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఉంటది, డెఫినెట్లీ ఉంటది. ఎందుకంటే బోన్ డెన్సిటీ అంటారు ఇక్కడ. బోన్ డెన్సిటీ చేస్తే ఏమైందంటే తెలిసిపోతుంది మనకు. సో ఆబ్వియస్లీ ప్రికాషన్స్ అయితే 100% తీసుకున్నారు మన వాళ్ళు. న్యూట్రిషన్ లో, తర్వాత ఎక్సర్సైజ్. నేను చూస్తుంటే విలియమ్స్ గారు, సునీత గారు ట్రెడ్మిల్ చేయడము, వెయిట్ లిఫ్ట్ చేయడము, ఐ సా సమ్ వీడియోస్. సో ఐఎమ్ షూర్ వాళ్ళ నుంచి వాళ్ళ లోపల పట్టుదల, కార్యదీక్ష, పర్సివరెన్స్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఇద్దరే స్పేస్ లా ఉండడం అంటే అది మెంటల్ గా కూడా ఇట్స్ అ బిగ్ థింగ్ కదంటే. ఇట్స్ బిగ్ స్ట్రెస్, మెంటల్ వెల్-బీయింగ్ అండ్ బ్యాలెన్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, so it's very important actually. సో ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేడం గారు, సునీత గారు ఆమెతో ఏం తీసుకెళ్లారు తెలుసా మీకు? గణేశుని స్టాచ్యూ అండ్ భగవద్గీత తీసుకెళ్లారు. అంటే దీని వలన మీకు, సో షీఈ్ నాట్ ఓన్లీ సైంటిఫికల్లీ బట్ స్పిరిచువల్లీ ఆల్సో షీఈ్ ఎ రోల్ మోడల్.
Yes, correct. మనకు గణేష్ అంటే ఏంటండి, గణేష్ ఈజ్ ఫస్ట్ గాడ్ అంటారు కదా మన కల్చర్ లో. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నం అంటే ఏం, ఈజ్ అ ట్రబుల్ సాల్వర్, రైట్? ట్రబుల్ వాడు. ట్రబుల్ సాల్వర్. ప్లస్ భగవద్గీత, యునో ఎనీ రిలీజన్, ఇట్స్ నాట్ అబౌట్ ఖురాన్ అయినా భగవద్గీత అయినా బైబిల్ అయినా, దే ఆల్ సే ద సేమ్ థింగ్, రైట్? ఈచ్ పర్సన్, ఇట్స్ అ డిఫరెంట్, but most of them say the same thing, right? So ఇక్కడ మనం యూనివర్సల్ గా ఆల్ హోలీ బుక్స్ టెల్ ద సేమ్ థింగ్ రిటర్న్ ఇన్ అ డిఫరెంట్ ఫార్మాట్, రైట్? సో ఇక్కడ ఆమె ఇప్పుడు భగవద్గీత తీసుకుపోయింది కాబట్టి మనం భగవద్గీతల శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడు, ఫేమస్ ఏం చెప్తాడు, నీ ధర్మం నువ్వు చేయి కానీ నీ బాధ్యత నువ్వు చేయి కానీ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకంటాడు కదా. వాట్ షీ డిడ్, లైక్ ఆమె కర్తవ్యం ఆమె చేసుకుంటూ పోయింది. సో ఇవాళ చూడు ఆమె ఎంత మందికి మార్గదర్శకంగా నిలబడ్డది. సైన్సే కాదు, ఇక్కడ స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో కానీ సో మెనీ యాంగిల్స్. ఇప్పుడు 8 రోజుల నుంచి 9 నెలల 12 రోజులు ఒక జాగల స్టక్అప్ అయిపోయి అంత పేషెన్స్ గా హ్యాపీగా నవ్వుకుంటా టాలరేట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్, రైట్? సో దీనివల్ల ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు పడిపోతారు ఎవరైనా, కానీ మళ్ళీ లేచి యు స్టార్ట్ వర్కింగ్ ద వే టు రీచ్ బ్యాక్, అదే గ్రేట్ అన్నట్టు. దట్స్ వాట్ షీ ఈస్, లైక్ దట్స్ వాట్ షీ ఈస్ ఎ రోల్ మోడల్. ఎందుకంటే మన యంగ్ జనరేషన్ కి వెరీ ఇంపార్టెంట్ ఇది. చిన్న చిన్న వాటికి డిప్రెస్ అవుతారు, స్ట్రెస్ లో పోతారు, అనవసరంగా లైఫ్ కూడా తీసుకుంటారు కదా, సూసైడ్ అటెంప్ట్స్, ఇంకా ఆపోజిట్ వైలెన్స్ సైడ్. సో దీస్ ఆర్ ఆల్ కైండ్ ఆఫ్ ఈమెను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది అన్నట్టు. మెంటల్ గా అంటే ఇప్పుడు మానసికంగా ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటారు? ఎందుకంటే ఇక్కడికి వచ్చాక సడన్ గా వాళ్ళకి వెదర్ చేంజ్ ఉంటుంది, ఫుడ్ చేంజ్ ఉంటుంది, వాళ్ళ మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మెంటల్ కండిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మెంటల్ కండిషన్, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ మెంటల్ కండిషన్ హియర్. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఆమెకు మంచి ఫ్యామిలీ ఉంది, ప్లస్ షీ లవ్స్ అవర్ డాగ్, చూసారు కదా, అండ్ సో దెర్ ఈస్ సో మచ్ సపోర్ట్ హియర్. షీ విల్ బి ఆల్ రైట్. ఎందుకంటే జనరల్ గా మెంటల్ సపోర్ట్, మెంటల్ ఇల్నెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈస్ లోన్లీనెస్, రైట్? అండ్ ల్యాక్ ఆఫ్, ఇప్పుడు ఫ్యామిలీ లేదు ఆమెతో పాపం అక్కడ, there is only another person who she can communicate, and it's a entirely different environment, so many things to do to survive itself. So that was a big mental challenge. Akkada she coped at here it will be very easy for her because she has so much support. మొత్తం ప్రపంచమే సపోర్ట్ చేస్తుంది ఆమె, రైట్? మన ప్రైమ్ మినిస్టర్ గారు అన్నట్టు ఆమె she's a great daughter of India. That's what he said, right? So ఇండియా గర్వించదగ్గ విషయం, చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఒక ఇండియన్ ఒరిజిన్ ఫీమేల్, షీ హ్యాస్ డన్ అమేజింగ్. వాళ్ళ రెసిస్టెంట్ పవర్ ఎట్లా ఉండే అవకాశం ఉంది ఇక్కడికి వచ్చాక సడన్ గా వెదర్ చేంజ్ వల్ల? రైట్, ఇమ్యూనిటీ ఇస్ ద మెయిన్ థింగ్. ఇమ్యూనిటీ అదొకటి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కన్సర్న్డ్ ఈజ్, ఎందుకంటే ఇమ్యూనిటీ లూజ్ అయినప్పుడు దెన్ యు ఆర్ ఎక్స్పోజ్ టు సో మెనీ ఫ్యాక్టర్స్ హియర్ కదా. సో అందుకనే క్వారంటైన్, ఐసోలేషన్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్. అందుకే స్పేస్ లో కూడా ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ తీసుకెళ్తారు వాళ్ళు. ఇమ్యూనిటీ వైటమిన్స్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు మనము జింక్, వైటమిన్ సి, వైటమిన్ డి, ఇవన్నీ మనం అప్పుడు కోవిడ్ అప్పుడు నేర్చుకున్నాం కదా. సో దే యూజ్ దోస్. సో ఐ థింక్ దట్స్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కార్డియోవాస్కులర్. ఇక్కడ ఏమైందంటే మనము కిందికి వచ్చిన తర్వాత ఆపోజిట్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఏమైతుంది, బీపీ పెరగడం స్టార్ట్ అవుతుంది. అక్కడ లో ఉంటుంది కదా, ఇక్కడ హై బీపీ అవుతుంది. ప్లస్ హార్ట్ రేట్ కూడా లో హార్ట్ రేట్ నుంచి ఫాస్ట్ హార్ట్. ప్లస్ ఏంటంటే హార్ట్
కొంచెం అట్రోఫీ ష్రింక్ అవుతుంది కాబట్టి నవ్ ఇట్ హ్యాస్ టు అగైన్ రీగెయిన్ ఇట్స్. సో ఇప్పుడు ఏంది అంటారంటే ద టర్మ్ ఈజ్ రీమోడలింగ్, టోటల్ బాడీ అంతా అనుకోవచ్చు. రీకండిషనింగ్ ఆర్ రీమోడలింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇట్స్ ఏ ప్రాసెస్. ఇట్ టేక్స్ ఫ్యూ మంత్స్, కొన్ని నెలలు పడుతుంది. ఇంకా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు అదే చావుని ఎదుర్కొని దే చీటెడ్ డెత్ అంటారు కదా. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ క్యాప్సూల్ ఉంది కదండి, when that capsule is exposed to very cold, freezing temperature and very high temperature also, 2000 degrees Celsius వరకు కూడా టెంపరేచర్ ఎక్స్పోజ్ అయింది క్యాప్సూల్. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా అని మెల్ట్ అయిపోతారు 2000 degrees Celsius అంటే ఇమాజిన్ ద రిస్క్ దే టుక్. ఇక్కడ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఎవరు తెలియదు ఏంటంటే అందరు అనుకుంటారు వీళ్ళు ఆస్ట్రోనాట్స్ మస్తు పైసలు వస్తాయి వీళ్ళకి అనుకుంటారు. కానీ మీకు తెలుసా వాళ్ళ శాలరీ ఎంత ఉంటుందో? అంటే ఇక్కడికి వచ్చాక మనం విన్న ప్రకారం వాళ్ళకి ఇయర్లీ జస్ట్ 1,40 lakhs సంథింగ్ మాత్రమే శాలరీ ఉంటుంది. సాఫ్ట్వేర్ జాబ్ చేసే అవ్వాల్సిందే. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళ శాలరీ ఇక్కడ అరౌండ్ 120 అంతే. సో యూనో ఆమె లైక్ ఈవెన్ సాఫ్ట్వేర్ లో కూడా యూనో ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్. సో సో అందుకనే అంటే వాళ్ళు వాళ్ళ జీవితాలని అంత రిస్క్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఫర్ మనీ, ఇట్స్ సర్వీస్ ఫర్ ద కంట్రీ ఆర్ ఫర్ ద వరల్డ్ యాక్చువల్లీ, నాట్ కంట్రీ. యూనో మనం మిలిటరీ వాళ్ళని ఎట్లనైతే అప్రిషియేట్ చేస్తామో దీస్ పీపుల్ ఆర్ ఆల్సో యూనో వెరీ నోబుల్ అండ్ గ్రేట్ సాక్రిఫైస్ దే డూ ఫర్ ద యూనో ప్రపంచానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతమంది మీరు చెప్పినట్టు కూడా సునీత విలియమ్స్ గారి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు, ఎస్పెషల్లీ పేషెన్సీ. ఇంతమందికి మీరు అన్నట్టు ఒక రూమ్ లో వేసి ఒక 2-3 days ఉంటేనే మనకు మెంటల్ గా బాగా చికాకు వచ్చేస్తుంది, పేషెన్సీ పోతుంది, సూసైడ్ వరకు వెళ్తాం. అలాంటిది సడన్ గా 9 months ఉండాలి అంటే వాళ్ళు చాలా గ్రేట్ అసలు వాళ్ళ పేషెన్స్ కి. యంగ్ జనరేషన్ కి ఎస్పెషల్లీ మన ఇండియాకి ఎంతో ఫ్యూచర్ ఉంది. ప్లస్ సునీత విలియం లాంటి వాళ్ళని ఫాలో అవుతూ ఇంకెందరో ఎంతో ఎత్తుకు ఎదిగే స్కోప్ ఉంది మన దేశానికి. కాబట్టి ఐ థింక్ ఆమె ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ గ్రేట్ యూనో నాట్ ఓన్లీ సైంటిఫికల్లీ బట్ ఇన్ ఆల్ యాంగిల్స్. ఏ యాంగిల్ లో చూసినా కానీ షీ ఈజ్ రోల్ మోడల్ ఫర్ ద వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి షో. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.